హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలండి, అంటే జీకే ప్రశ్నలు. ఇవి మొత్తం 200 ప్రశ్నలండి. వీటిని పార్ట్లుగా డివైడ్ చేసి పెడుతున్నానండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి మొదటి ప్రశ్న, దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి ఇందిరాగాంధీ. సరైన ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పివి నరసింహారావు. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని పివి నరసింహారావు ఇచ్చారండి. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. దీని యొక్క సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి అండి. నెక్స్ట్, గరీబీ హటావో నినాదాలు ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. గరీబీ హటావో నినాదాలు ఇచ్చింది మహాత్మా గాంధీ అండి. నెక్స్ట్, బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. బికారీ హటావో అనే నినాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదం మీ వీరికి చెందినది? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి లాలా లజపత్ రాయ్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. దీని యొక్క సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్ అండి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదం బాలగంగాధర్ తిలక్కి చెందిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కళలు కనండి, వాటిని సహకారానికి కృషి చేయండి అని నినాదం ఇచ్చిన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి భగత్ సింగ్. దీని కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా, అబ్దుల్ కలాం. చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కళలు కనండి, వాటిని సహకారాన్ని కృషి చేయండి అని నినాదం ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నినాదం ఇచ్చిన వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండి. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ.
కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి అండి. నెక్స్ట్, వేదాలకు తరలిపోండి అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి దయానంద సరస్వతి. వేదాలకు తరలిపోండి అనే నినాదాన్ని ఇచ్చింది దయానంద సరస్వతి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైంది అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి ముసోలిన్, ఆప్షన్ సి అబ్రహాం లింకన్, ఆప్షన్ డి అడాల్ఫ్ హిట్లర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహాం లింకన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైందనే నినాదాన్ని ఇచ్చింది అబ్రహాం లింకన్ అండి. నెక్స్ట్, మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి మొదటి నెపోలియన్, ఆప్షన్ సి మావో సిటింగ్, ఆప్షన్ డి మార్టిన్ లూథర్ కింగ్. దీని యొక్క సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ రూసో. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదం ఇచ్చింది రూసో అండి. నెక్స్ట్, అసాధ్యం మూర్ఖులను నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అనే నినాదం వీరికి చెందినది? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి నెపోలియన్ బోనాపార్టే, ఆప్షన్ డి సెయింట్ అగస్టిన్. దీని యొక్క సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నెపోలియన్ బోనాపార్టే. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారతదేశ భారతీయుల కొరకే అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి భగత్ సింగ్. భారతీయుల కొరకే అనే నినాదం ఇచ్చింది భగత్ సింగ్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, సంసారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిదని మహాత్మా గాంధీ చెప్పారండి. నెక్స్ట్, కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతి కానీ నిర్మించలేము అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతి కానీ నిర్మించలేము అనే నినాదం ఇచ్చింది బిఆర్ అంబేద్కర్ అండి. అరామ్ హరామ్ హై అనే నినాదం వీరికి చెందినది? అరామ్ హరామ్ హై అనే నినాదం వీరికి చెందినది? ఆప్షన్ ఏ అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి ఇందిరాగాంధీ. సరైన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. అరామ్ హరామ్ హై అనే నినాదం ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్, గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి దయానంద సరస్వతి, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి భోగరాజ్ పట్టాభి సీతారామయ్య. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి భోగరాజు పట్టాభి సీతారామయ్య. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి భగత్ సింగ్,
ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి విడి సవర్కర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి భగత్ సింగ్. ఇంక్విలాల్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చింది భగత్ సింగ్ అండి. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదాన్ని ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.